మనము 2026లో ఉన్న నమ్మే కొన్ని అపోహలు మాట్లాడుకుందామా? ఐఎమ్ డాక్టర్ శారదా గోల్కొండ ఫ్రమ్ ఆల్ అబౌట్ మ్యాథ్. ఫస్ట్, నాకు రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే నేను చాలా ఫర్టైల్ అనుకోవడం. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నంత మాత్రాన మీ ఫర్టిలిటీ చాలా బాగున్నట్టు కాదు. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని కాదు. చాలా మంది పీసీఓ ఉన్న వాళ్ళకి లేదా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ చాలా రెగ్యులర్ గా వస్తాయి. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని బయటపడతాయి. సో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నంత మాత్రాన నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని అనుకోకండి. అమ్మో ఐవీఎఫ్ ట్విన్స్ అయిపోతారు, లేదా మనము డెవలపింగ్ కంట్రీస్ లో ఎకానమిక్ సిచ్యువేషన్స్ వల్ల ప్రతిసారి 2 మంచి ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తాము. రెండిట్లో ఒకటి అంటుకోవచ్చు, 2 అంటుకోవచ్చు, లేదా ఒక్కొక్కసారి 2 అంటుకోకపోవచ్చు. అలా అని ఐవీఎఫ్ ద్వారా ట్విన్సే అవుతారు అనేది కాదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఉమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యామిలీ. పిల్లలు పుట్టట్లేదు అంటే అది ఆడవాళ్ళ తప్పు మాత్రమే కాదు, దాంట్లో మగవాళ్ళ తప్పు కూడా ఉండొచ్చు. సో పిల్లలు పుట్టకపోతే ఇద్దరూ వచ్చి చెకప్ చేయించుకోండి. ఈ వీడియోని ఇలా అపోహల్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి.